అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. మన కష్ట సమయాల్లో అండగా ఉన్నవాడే అసలైన మిత్రుడు అని చెప్పే సామెత ఇది. కష్టాల్లో ఉన్న మిత్రునికి సాయం చేస్తే ఆ మిత్రుడు తనకు కష్టం వచ్చినప్పుడు శత్రువుతో కలిస్తే ఎలా ఉంటుంది? తమిళనాడులో అదే జరిగింది. ఇండి కూటమికి నాయకత్వం వహిస్తోన్న పార్టీయే పొత్తు ధర్మానికి తూట్లు పొడిచి కొత్త భాగస్వామిని వెతుక్కుంది. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు స్టాలిన్. రాహుల్కు అఖిలేష్ యాదవ్ సమయస్ఫూర్తితో చురకాంటిచ్చాడు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇది తమకు కొత్త అవకాశంగా భావిస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఇండి కూటమి చీలికకు దారితీశాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిలోకి కీలక భాగస్వామి డీఎంకేతో కలిసి పోటీ చేసింది. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతో డీఎంకే, కాంగ్రెస్, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ 28 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాల్లో విజయం సాధించింది. అయితే అధికార డీఎంకే ప్రభుత్వాన్ని కోల్పోయిన ఈ సీట్లు కాంగ్రెస్కు కీలకంగా మారాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే కనీస మెజారిటీకి దూరంగా ఉండటం కాంగ్రెస్ సరికొత్త అవమానంగా భావించింది. వెంటనే టీవీకేకు మద్దతు ప్రకటించేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు కూడా హాజరయ్యారు. ఈ పరిణామం సహజంగానే డీఎంకేకు ఆగ్రహం కలిగించింది. తమిళనాడులో తాజా పరిణామాలు ఇండి కూటమిలో చిచ్చు పెట్టేశాయి. కాంగ్రెస్ పార్టీతో తమ బంధం తెంచుకుంటున్నట్టు ప్రకటించేసింది డీఎంకే. దీన్ని వెన్నుపోటుగా అభివర్ణించింది. తమతో పొత్తు పెట్టుకుని 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు స్వల్ప లాభాలను ఆశించి దూరదృష్టి లేకుండా వ్యవహరించిందని ఆరోపించింది. 2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి బీజేపీని గద్దె దింపుతామని తాము నమ్మకంతో ఉంటే ఆ పార్టీ మాత్రం అస్థిర భాగస్వామిగా మారిపోయిందని ధ్వజమెత్తింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒక్కరోజులోనే కాంగ్రెస్ అవిశ్వసనీయ రీతిలో ప్రవర్తించిందని మండిపడింది. కాంగ్రెస్తో పొత్తు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించిన డీఎంకే పార్లమెంట్లో తమకు విడిగా సీట్లు కేటాయించాలని స్పీకర్కు లేఖ రాసింది. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోబోమని స్పష్టం చేసింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. డీఎంకే ఈ నిర్ణయంతో ఇండి కూటమి బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త సమీకరణాలు, కొత్త వ్యూహాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు తమిళనాడును పాలించిన కాంగ్రెస్, ద్రవిడ పార్టీలు ఉనికిలోకి వచ్చాక అస్తిత్వాన్ని కోల్పోయింది. తన రాజకీయ మనుగడ కోసం కొంతకాలం అన్నా డీఎంకేతో, మరికొంతకాలం డీఎంకేతో పొత్తు కొనసాగిస్తోంది. 1991లో రాజీవ్ గాంధీ హత్య కేసులో డీఎంకే పాత్ర ఉందన్న కారణం చూసి దూరమైన కాంగ్రెస్ అన్నా డీఎంకే గూటికి వచ్చింది. ఆ తర్వాత తన వైఖరిని మార్చుకుని డీఎంకే పంచన చేరింది. 2013లో యూపీఏ కూటమిలో చేరమని డీఎంకే బ్రతిమిలాడి ఒప్పించింది కాంగ్రెస్. ఇప్పుడు తన అవసరాల కోసం మళ్లీ వదిలించేసుకుంది. తమిళనాడులో బీజేపీ ప్రవేశాన్ని అడ్డుకోవడం కోసం, లౌకికవాదాన్ని కాపాడటం కోసం టీవీకేకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకుంటోంది. అయితే ఈ మద్దతు స్థానిక సంస్థలు, లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని, ఇది కాంగ్రెస్ టీవీకే మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యమని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఆనందాన్ని కలిగిస్తోంది. ఆ రాష్ట్రంలో పార్టీని పునరుద్ధరించేందుకు ఇదో అవకాశమని బెంగాల్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. టీఎంసీలోని ఒక వర్గం తిరిగి కాంగ్రెస్లోకి వస్తే పార్టీని బలోపేతం చేయొచ్చని వారు నమ్ముతున్నారు. టీఎంసీ ఓడిపోగానే కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇది తప్పుడు సంకేతానికి దారితీస్తుందని రాహుల్ గాంధీ తమ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి టీఎంసీ కూడా ఇండి కూటమిలో ఉన్న మమత కాంగ్రెస్కు మాత్రం గౌరవం ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే తృణమూల్ ఓటమి తర్వాత స్పందించిన మమత జాతీయ స్థాయిలో ఇండి కూటమితో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. కాగా 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఇండి కూటమి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బీటలు వారిన కూటమిని ఎలా తిరిగి నిర్మిస్తారో చూడాలి.
బీజేపీని ఓడించే లక్ష్యంతో 2023లో విపక్షాలన్నీ ఇండీ కూటమి పేరుతో ఒకే వేదికపైకి వచ్చాయి. కాగా కూటమి ఏర్పడ్డ తొలి రోజుల్లోనే నితీష్ కుమార్ ఎన్డీఏలో తిరిగి చేరిపోయారు. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీట్ల పంపకాల విషయంలో అభిప్రాయ భేదాలు, వరుస ఓటములు ఆ కూటమిని బలహీనపరుస్తూ వచ్చాయి. ఇండియా బ్లాక్ ముగిసినట్లేనని డీఎంకే అధినేత స్టాలిన్ తెలిపారు. మరోవైపు సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆసక్తికర పోస్టు చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన స్టాలిన్ మమతా బెనర్జీతో ఉన్న ఫోటోను జత చేసి మేం కష్టకాలంలోనూ ఒకరినొకరు వదిలిపెట్టి వెళ్లేవాళ్లం కాదు అని కమెంట్ పెట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ అంటించిన చురక. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎస్పీల పొత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. రాహుల్ను నమ్మలేమని ఎస్పీ నేతలు అంటున్నారు. అయితే ప్రియాంక గాంధీ చొరవ చూపితే ఇరు రాష్ట్రాల పొత్తుకు అవకాశాలున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కాంగ్రెస్ ఒక విశ్వాసఘాతుక పార్టీ అని మండిపడ్డారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ను అధికారం నుంచి దూరం చేయాలని పేర్కొన్నారు. వెన్నుపోటు పొడిచే బుద్ధి ఆ పార్టీకి పుట్టుకతోనే వచ్చిందని, అధికారం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడుతోందని విమర్శలు గుప్పించారు. 2014 కంటే ముందు కేంద్రంలో 10 ఏళ్లు డీఎంకే మద్దతుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారం కోల్పోవడంతో వెంటనే వెన్నుపోటు పొడిచి కొత్త పార్టీని ఆశ్రయించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కేవలం మిత్రపక్షాల్ని మాత్రమే వెన్నుపోటు పడవలేదని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించడం ద్వారా దేశ మహిళలకు ద్రోహం చేసిందని విమర్శించారు. నమ్మక ద్రోహి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరారు. బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వస్తే ప్రజలు 2-3 సార్లు అధికారం అప్పగించేలా పాలన ఉంటుందని మోడీ తెలిపారు. అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.